ఆ పిచ్చి కుక్కలకి నేను మరీ చెప్తున్నా, ఇంకొకసారి సిరాజ్ బ్రదర్ గురించి మాట్లాడితే ఖబర్దార్, నీ మీద కేసులు పెట్టేకి తగ్గేదే లేదు. నేను ఖచ్చితంగా కేసులు పెడతా. ఎవరెవరు సోషల్ మీడియాలో పెట్టి పిచ్చి కూతలు కూసినారో ప్రతి ఒక్కరి పైన కూడా నేను మాత్రం కేసులు పెట్టి తీర్తా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ నీవు అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారు 18,876 మెజారిటీతో ఇమ్తియాజ్ గారి మీద గెలుపు సాధించడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను? ఎలక్షన్స్ కంటే ముందు కర్నూలులో టీజీ భరత్ గారిని గెలిపించండి అని నేను ఆయన పక్షాన నిలబడి ప్రోగ్రాం చేశాను. కాబట్టి కర్నూలులోని తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారికి 91,690 ఓట్లు రావడం జరిగింది. ఆయనకు అంటే 18,876 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. ఆయన ఆపోజిషన్లో ఉన్నటువంటి మొహమ్మద్ ఇమ్తియాజ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 72,814 ఓట్లు రావడం జరిగింది. అంటే 18,876 ఓట్ల మెజారిటీతో టీజీ భరత్ గారు ఇక్కడ గెలవడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులతో నేను మనవి చేస్తున్నాను, దయచేసి నేను చెప్పే విషయాల్ని శ్రద్ధగా వింటారని నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, గెలుపు ఓటములు అనేవి దైవం ఆధీనంలో ఉన్నాయి. నేను వచ్చేసి టీజీ భరత్ గారిని గెలిపించండి అని చెప్పినందుకు టీజీ భరత్ గారు గెలిచారు అని నేను చెప్పట్లేదు. అలాగే నేను అక్కడికి వచ్చి టీజీ భరత్ గారి పక్షాన నిలబడ్డానని ఇమ్తియాజ్ గారు ఓడిపోయారని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే గెలుపు ఓటములు అనేవి అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. అయితే సోదరులారా, నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుండి దావా ఫీల్డ్లో ఉన్నాను. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. అదేవిధంగా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటాను, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతుంటాను. ప్రతి సందర్భంలో కూడా సమయాన్ని బట్టి నా వీడియోస్ అనేవి బ్రదర్ సిరాజ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే నేను ఏది చేసినా ఒక హిక్మత్గా చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఒక్కనే కాదు, మా వద్ద కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక టీం ఉంది. ఒక మషూరాతో నేను అంటే సలహా సంప్రదింపులతో మేము కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాము. అయితే ఎలక్షన్స్ కంటే ముందు నాకు క్లారిటీ వచ్చింది, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారని. మీరు చూసినట్లయితే నేను తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించండి అని ఏదైతే వీడియో వేసానో, ఆంధ్రాలో ఇలాంటి వీడియో నేను వేయలేదంటే నా యొక్క స్ట్రాటజీ, నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో బహుశా మీకు అర్థమై ఉంటుంది. అయితే సోదరులారా, టీజీ భరత్ గారిని గెలిపించండి అని నేను కర్నూలుకి వచ్చాను. కర్నూలుకి వచ్చి ఏదైతే ప్రోగ్రామ్ చేశానో, ప్రోగ్రామ్ కంటే ముందు నాకు కొన్ని బెదిరింపు కాల్స్ రావడం, నా గురించి చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ కూడా నేను గురైపోయాను. అనలేని మాటలు కూడా అన్నారు, ఎన్నో నిందలు కూడా మోపారు కొంతమంది అనామకులు, అజ్ఞానులు. అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక. అయితే ఎలక్షన్ కంటే ముందు కర్నూలులో టీజీ భరత్ గారిని గెలిపించండి అని ఏదైతే నేను ఆయన గురించి ప్రచారం చేశానో, ఆయన గురించి ఒక ప్రోగ్రాం చేయడం జరిగిందో, ఈ వేదికపై మీరు చూడవచ్చు. ఇక్కడ ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి ఐజీ ఇక్బాల్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. నేను దాదాపుగా ఒక 50 మినిట్స్ 1 అవర్ వరకు నేను మాట్లాడాను. ఆయన్ని బలపరచండి, ఆయన్ని గెలిపించండి, కుల మతాలకు అతీతంగా మీరు ఓట్లు వేయండి అని నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు. నేను ఇక్కడ కర్నూలు ముస్లిం సోదరులతో మాట్లాడుతూ నేను చెప్పిన విషయం ఏంటంటే, మీరు టీజీ భరత్ గారిని గెలిపించండి. ఒకవేళ ఆయన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ బీజేపీ అని చెప్పి మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి కనుక ఆయన ఏదైనా అన్యాయం చేసినా, ఇక్కడ ఆయన టీజీ భరత్ గారు రేపు ఆయన గెలిచిన తర్వాత ఏదైనా మీకు ఒక సమస్య వచ్చినా మీరు డైరెక్ట్గా నాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంత భరోసాగా నేను మాట్లాడానంటే నేను ఎంత రిస్క్ తీసుకున్నానో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను. నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను
ఆయన గురించి ఇంత స్టడీ చేశాను, ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే టీజీ భరత్ గారికి కొన్ని సంవత్సరాల నుండి నాకు ఆయనకున్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో ఆయన నేను కలవడం జరిగింది. నా ప్రోగ్రాం కూడా ఆయన అటెండ్ అయ్యారు. చాలాసార్లు ఆయనతో నేను కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. ఒక మంచి వ్యక్తి ఆయన్ని గెలిపించండి అని ఆయన పక్షాన నిలబడడానికి నేను రావడమే కాదు మీకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. రేపటి రోజు ముస్లింలను కానీ మైనారిటీలు కానీ ఏదైనా వ్యతిరేకంగా ఆయన ఉంటే మీరు డైరెక్ట్ నాకు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పగానే నెక్స్ట్ డే నుండే నాకు కాల్ చేయడం కూడా ప్రారంభించేశారు. అంటే ముస్లిం సమాజం ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ టీజీ భరత్ గారు దైవం యొక్క ఆశీస్సుల ద్వారా ఆయన గెలిచారు. ఇప్పుడు దైవ చిత్తం అయితే ఆయనకు ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వనున్నట్టుగా మాకు ఒక సమాచారం అయితే ఉంది. అయితే సోదరులారా చూడండి, ఇక్కడ గనక ముస్లింలు ఆయనకు సపోర్ట్ చేయనట్లయితే, ఒకవేళ నేను వచ్చేసి ఒక ప్రోగ్రాం చేయలేదు లేదా ఎవరు కూడా ముస్లింలు అక్కడ సపోర్ట్ చేయనట్లయితే రేపు ఆయన గెలిచిన తర్వాత అంటే ఏదైతే ఇప్పుడు గెలిచారో ఒకవేళ ముస్లింలు సపోర్ట్ చేయనట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? ఈ ముస్లింలు ఇలానే ఉంటారు, కమ్యూనల్ ఫీలింగ్స్ ఎక్కువగా వీరిలో ఉంటాయి. అంటే ముస్లిమే గెలిపించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక ఆలోచనలు టీజీ భరత్ గారి యొక్క దృష్టిలోకి వచ్చేసేవి. కానీ ఎప్పుడైతే టీజీ భరత్ గారు గెలిచారో వెంటనే నాకు ఫోన్ చేసి ఆయన అభినందనలు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా సిరాజ్ గారు మీకు నేను రుణపడి ఉన్నాను అన్న ఇంత పెద్ద విషయాన్ని కూడా టీజీ భరత్ గారు చెప్పడం జరిగింది. ఇది ఆయన పెద్దరికమని నేను చెప్తున్నాను. అయితే సోదరులారా, ఎప్పుడైతే ఎలక్షన్స్ కంటే ముందు నేను కర్నూలులో వచ్చేసి టీజీ భరత్ గారిని గెలిపించండి అని చెప్పానో నేను వచ్చినప్పటి నుండి అనేక ట్రోలింగ్కి గురైపోయాను. అనేక నిందలు కూడా నాపై మోపారు. కొంతమంది దుర్మార్గులైతే బ్రదర్ సిరాజ్ గారికి టీజీ భరత్ 3 కోట్లు ఇచ్చారని ఈ విధంగా పోస్టులు పెట్టడం, అదేవిధంగా గ్రూప్లో డిస్కషన్ జరగడం, అదేవిధంగా ఈయన బీజేపీకి అమ్ముడుపోయాడని దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో నానా మాటలు కూడా చెప్పారు. అయితే సోదరులారా, ఈ సందర్భంగా అసలు భరత్ గారి ఈ ప్రోగ్రామ్కి నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో మీకు తెలిసే మీరు ఆశ్చర్యపోతారు. బ్రదర్ సిరాజ్ గారు కర్నూలుకు వచ్చేసి టీజీ భరత్ ని గెలిపించండి అని చెబుతున్నారంటే టీజీ భరత్ గారు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి. సిరాజ్ బ్రదర్ గారు ఈ రోజు కర్నూలుకి హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు నాట్ ఈవెన్ వెహికల్ నేను ప్రొవైడ్ చేయలే. 1 రూపాయి ఇవ్వలేదు, నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్కి. సార్ గురించి ప్యాకేజు ఆ డబ్బులు ఈ డబ్బులు అని చెప్పి గొబ్బులేపేకి చూసినారు సోషల్ మీడియాలో. వాళ్ళకి నేను ఖబర్దార్ చెప్తున్నా, ఇంతవరకు నేను ఏది కూడా 1 రూపీ కూడా సార్కి సహకారం నేను అందిలే. ఓన్లీ రిలేషన్షిప్. అయితే మీరు ఈ వీడియో చూసారు కదా, దైవం సాక్షిగా నేను చెబుతున్నాను, టీజీ భరత్ గారు కనీసం నాకు ఒక డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేదు. నేను నా వెహికల్లో నా డీజిల్తో నా డబ్బులతో నేను వచ్చేసి ఆయన పక్షాన నిలబడి ఆయన్ని గెలిపించండి అని చెప్పి వెళ్ళాను. దైవం సాక్షిగా ఈ ప్రోగ్రాంలో నేను రూపాయి తీసుకోలేదు, కనీసం నా ట్రావెలింగ్ ఎలవెన్సెస్ కూడా నేను తీసుకోలేదు. నేను దైవం సాక్షి చెప్తున్నాను. ఎవరైతే మన సమాజంలో ఉన్నటువంటి మునాఫికులు, ఎవరైతే ముస్లింల రూపంలో ఉన్నటువంటి కొంతమంది మునాఫికులు ఎవరైతే ఉన్నారో వారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరైతే విపరీతమైనటువంటి ట్రోలింగ్కి నన్ను గురి చేశారో వారు చెప్పండి. నిజంగా మీ వద్ద ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను దైవం సాక్షి చెప్తున్నాను, 1 రూపాయి కూడా తీసుకోకుండా రేపటి రోజు ముస్లింలు కూడా నాకు సపోర్ట్ చేశారు అనేటటువంటి ఒక మంచి సదాభిప్రాయం ఆయనకు ఉండాలి అనే ఆలోచనతో నేను కర్నూలులో వచ్చేసి ఆయన్ని గెలిపించానని చెప్పాను, 1 రూపాయి తీసుకోకుండా. ఇది దైవం సాక్షిగా ఈ ప్రోగ్రాంలో. అయితే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు చెప్పండి, లేదా దైవం సాక్షి చెప్పండి. దుర్మార్గులారా జాగ్రత్తగా, మీలాంటి మునాఫికులు ఉండడం వల్ల ఈరోజు ముస్లిం సమాజం పాడవుతుంది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రోగ్రాం సంబంధించి నేను విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురైపోయాను. చాలా నిందలు నాపై మోపారు కొంతమంది దుర్మార్గులు. ఈ విషయం ఎప్పుడైతే టీజీ భరత్ గారికి తెలిసిందో ఆయన వేదికపై వారికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆ పిచ్చి కుక్కలకి నేను మరీ చెప్తున్నా, ఇంకొకసారి సిరాజ్ బ్రదర్ గురించి మాట్లాడితే ఖబర్దార్, నీ మీద కేసులు పెట్టేకి తగ్గేదే లేదు. నేను ఖచ్చితంగా కేసులు పెడతా. ఎవరెవరు సోషల్ మీడియాలో పెట్టి పిచ్చి కూతలు కూసినారో ప్రతి ఒక్కరి పైన కూడా నేను మాత్రం కేసులు పెట్టి తీర్తా. నేను కర్నూలు నియోజకవర్గం ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నాను. ఎందుకు మీరు ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ టీజీ భరత్ గనక బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే, టీజీ భరత్ గనక ముస్లింల పట్ల విద్వేషం కలిగి ఉన్నట్లయితే వేదికపై ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు? ఒకసారి ఈ వీడియో చూడండి. మా దగ్గర పనిచేసే వాళ్ళు, నా పిఏ ముస్లిం, నా చీఫ్ ఫైనాన్స్ అతను ముస్లిం,
నా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, హోటల్ చూసుకుంటాడు, ఆయన ముస్లిం. మరి వీళ్ళంతా 25 ఏళ్ళు దగ్గర 30 ఏళ్ళ నుంచి నాతో ఉన్నప్పుడు ఎందుకుంటారు? ఇది కాక చాలా మంది పనిచేస్తారు. అట్లా కులాలు మతాలు చూస్తే మేము ఒక హిందూస్నే పెట్టుకోవాలా, ఇంకా ఎక్కువ చెప్తే ఓన్లీ వైశ్యాస్నే పెట్టుకోవాలా. అట్లా చేయలేదే. కర్నూలు ముస్లిం సోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఇస్లాంపై ముస్లింలపై విద్వేషం ఉన్నట్లయితే వారిని కలిసి ఇస్లాం ఏంటో తెలియచేయాలి కదా. ముస్లింలపై ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించే ప్రయత్నం చేయాలి కదా. అలా కాకుండా మన ముస్లింని మనం గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే ఈ భారతదేశంలో ముస్లింల యొక్క పర్సంటేజ్ ఏంటి, గైర్ ముస్లింల యొక్క పర్సంటేజ్ ఏంటి, వారు కూడా అదే విధంగా ఆలోచించినట్లయితే ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? నాకు ముస్లిం డాక్టర్ కావాలంటారా? ఎవరైతే మంచి డాక్టర్ ఉన్నారో కుల మతం ఆలోచించకుండా అక్కడికి వెళ్తారు. ఒకవేళ మీ పిల్లల్ని స్కూల్లో చదివించాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? మా హోమ్కి సంబంధించినటువంటి స్కూలే ఉండాలని ఆలోచించారు కదా. అంటే మీరు స్కూల్లో చదివించే ఎడ్యుకేషన్ విషయంలో, మీరు వెళ్ళే హాస్పిటల్ విషయంలో, మీ హెల్త్ విషయంలో మీరు కులం మతం చూడట్లేదు. మరి ఎలక్షన్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్న విషయంలో కుల మతాలకు అతీతంగా మనం ఆలోచించకుండా ఇలా కమ్యూనల్గా ఆలోచించినట్లయితే మన భారతదేశ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అయితే సోదరులారా, ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే ముందు ఎవరైతే కూటమికి సపోర్ట్ చేసినటువంటి ముస్లిమ్స్ ఉన్నారో వారిని ఉద్దేశించి ఇతర ముస్లిమ్స్ ఏం చెప్పారంటే, వీరు అమ్ముడు పోయారు, వీరు దుర్మార్గులు, వీరు ముస్లిం దేశంలో ఉన్నటువంటి మునాఫికులని ఈ విధంగా ట్రోలింగ్ చేయడం జరిగింది. వారికి వ్యతిరేకంగా పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మన మైండ్ సెట్ ఎలా ఉంది. నిజంగా మీకు అంత ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని మీరు ఎప్పుడన్నా, వైసీపీ ఈ విధంగా ఇంత ఘోర పరాజయంగా ఓడిపోతుందని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఓనా ఆంధ్రప్రదేశ్ ముస్లింలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైతే ఎన్నికల కంటే ముందు టీడీపీకి, జనసేనకి, కూటమికి సపోర్ట్ చేయండి అని ఏ ముస్లింలు అయితే చెప్పారో, ఏ ముస్లింలు అయితే నిలబడ్డారో వారిని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు, వారిపై ఎన్ని నిందలు మోపారు. ఏకంగా కొంతమంది అయితే వీరు మునాఫికులండి, ముష్రికులండి, ముస్లిం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కూటమికి సపోర్ట్ చేయడం ఏంటి అని అన్నారు. ఇప్పుడు మీరు ఏమైపోయారు? వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ కొంతమంది ముస్లింలను కూటమికి సపోర్ట్ చేయనట్లయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్క ముస్లిం ఎమ్మెల్యే ఆయన ఉండేవాడు. ఒకసారి ఆలోచించండి. దైవం దయ వల్ల ఇక్కడ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు టీడీపీ నుండి నిలబడితే ముగ్గురు గెలిచారు. గుంటూరు నుండి, మదనపల్లి నుండి, నంద్యాల నుండి ఈరోజు ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లేకుండా పోయేవారు. పరిస్థితి ఎలా ఉండేది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి ఎప్పుడైతే ముస్లింలకు అస్సలు సపోర్ట్ చేయలేదంటే ఈరోజు గెలిచిన తర్వాత ముస్లింల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. కాబట్టి యుక్తిగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు తెలిసినది రాజకీయం కాదు. మీకు కేవలం ఒక 2 విషయాలు తెలిసి ఉంటాయి. ఇక్కడ మేము ఒక వీడియో తయారు చేయాలంటే, ఒక పార్టీకి ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే మేము ఎంతో మందితో సలహా సంప్రదింపులు తీసుకున్న తర్వాతే మేము ఒక వీడియో తయారు చేయడం, మేము ఆ యొక్క మైదానంలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా గుడ్డిగా వెళ్ళడం అనేది జరగదు. చూడండి, నేను ఎంత క్లారిటీగా ఉన్నాను ఎలక్షన్ కంటే ముందు ఈ విషయాన్ని ఒకసారి చెప్తున్నాను. ఎంతో మంది ముస్లింలకు నేను ఫోన్ చేసి కూడా చెప్పాను వైసీపీ ఓడిపోతుంది అని. ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఇక్బాల్ గారు ఎమ్మెల్సీగా ఉండి ఆయన రాజీనామా చేసి చివరికి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో ఆయన్ని కూడా విపరీతంగా ఆయనపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో వేదికపై, అంటే నా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చీఫ్ గెస్ట్గా ఐపీఎస్ ఇక్బాల్ గారు ఉన్నారు. ఆయన్ని ఉద్దేశించి నేను పూర్తి ముస్లింను ఉద్దేశించి ఆ రోజు ఏం చెప్పాను ఎన్నికల కంటే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. एक माजी आईपीएस ऑफिसर है जो इकबाल साहब है, जब हैदराबाद में आप जो है वक्फ बोर्ड के चेयरमैन थे, उस टाइम पे जो वहाँ के जो बड़े बड़े लोग जो करप्टेड है, जो वक्फ बोर्ड के ज़मीनों को जो है हड़प करके जो बैठे हुए, उनके दिलों में వాళ్ళ గుండెలలో, అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి వ్యక్తి మన ఐపీఎస్ ఇక్బాల్ గారు. హైదరాబాద్లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న కరప్షన్, ఒక అవినీతి మచ్చ లేకుండా డిపార్ట్మెంట్లో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు కూడా చాలామంది ఆయన టీడీపీ రాగానే చాలామంది ట్రోలింగ్, చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నేను చెప్పాను, భయ్ రేపటి రోజు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే ముస్లిం సమస్యల గురించి ముఖ్యమంత్రి ముందు వివరించే ఒక ఇంటలెక్చువల్, ఒక మంచి చదువుకున్న వ్యక్తి ఉన్నారంటే మనం సంతోషించాలని నేను ప్రజలకు జవాబు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎన్నికల కంటే ముందు ఐపీఎస్ ఆఫీసర్ ఇక్బాల్ గారు తన ఎమ్మెల్సీ పదవిని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రానట్లయితే
ఈరోజు ఒక మంచి విద్యావంతుడైనటువంటి ముస్లిము ఈరోజు ఏర్పడేటటువంటి గవర్నమెంట్లో ఉండేవాడే కాదు కదా. కాబట్టి ఆయన హిక్మత్గా ఆలోచించాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇదే విషయం మేము కూడా హిక్మత్గా ఆలోచించి కొన్ని టీడీపీ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి నూతిలో ఉన్నటువంటి కప్పలకు సముద్రం ఏంటో తెలియదు, దాని యొక్క సముద్రం యొక్క విశాలత ఏంటో తెలియదు. మీకు తెలియనప్పుడు ఏదో ఒక న్యూస్ పేపర్ కూడా మీరు చదువుతారో లేదో తెలియదు. కాబట్టి మీలాంటి వ్యక్తులు ఒక మంచి సమాజంలో ఒక పలుకోబడి ఉన్నటువంటి వ్యక్తి గనక ఒక వీడియో చేసినప్పుడు, ఒక వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడు మీ నోటి దూల కారణంగా అనరాని మాటలు అనడం ఎందుకు, తర్వాత అపనిందల పాలవ్వడం ఎందుకు. కాబట్టి ఇక్కడ నేను ఒక రూపాయి కూడా తీసుకోకుండా అల్లా దేవులా నేను ప్రోగ్రామ్ చేశాను. ఈరోజు ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఎప్పుడైతే టీజీ భరత్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళానో అప్పుడు చాలామంది మీరు ఫోన్ చేయమన్నారు కదా అందుకే మేము ఫోన్ చేశామని చెప్పి ఎటకారంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావని ఏకంగా నన్ను అడిగిన వారు ఉన్నారు. మరి కొంతమంది దుర్మార్గులు అయితే పోస్టులు కూడా పెట్టారు, మీరు చూశారు. అయితే ఎప్పుడైతే టీజీ భరత్ గారు గెలిచారో ఎవరైతే నన్ను విమర్శించారో నాకు ఫోన్ కాల్ చేసి మీకు ముబారక్ బాత్ అండి, కర్నూలు మొత్తం కూడా మీదే అయిపోయింది, ఇక్కడ మీ హవా నడుస్తుంది అని ఈ విధంగా చెప్తూ మరి కొంతమంది అయితే ఆ శత్రువులు ఎవరైతే నాకు వ్యతిరేకంగా పనిచేశారో వారు నాకు ఫోన్ చేసి అభినందించడం, తర్వాత మీరు భరత్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మాకు ఈ సమస్య ఉందండి, మేము చెప్పుకోవాలి, ఇప్పుడు ఎవరైతే మాకు అపోజిషన్లో ఉండే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధంగా నాకు ఫోన్లు చేయడం కూడా మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గుర్తు పెట్టుకోండి. నా దగ్గర అల్లా దేవలా దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేశాను. నన్ను బెదిరించినా నేను బెదరలేదు. ఆ తర్వాత మీకు ఛాలెంజ్ చేశాను, ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏదైనా ఇబ్బంది మిమ్మల్ని పెడితే మీరు నాకు ఫోన్ చేయండి అని. మళ్ళీ ఇదే దమ్ము ధైర్యంతో అల్లా దేవల్లా మీకు ఒక భరోసా ఇస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఏదైనా కమ్యూనల్ పరంగా టీజీ భరత్ గారి ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు కాల్ చేయండి, అదే మాటపై నేను ఉన్నాను. కర్నూలు పట్టణంలో ఎక్కడైనా భరత్ గారు ఏ ముస్లింలైనా ద్వేషించినట్లు ఏదైనా ఆధారం ఉంటే మీరు నా దగ్గరికి తీసుకురండి. రేపు భరత్ గారు గెలిచిన తర్వాత ఏదైనా ముస్లిం సమాజానికి ఇబ్బంది కలిగించే ఏదైనా విషయం ఉంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఆ వ్యక్తిని దగ్గర నుండి నేను స్టడీ చేశాను, నా ఫాలోవర్స్ని కూడా నేను అడిగాను. చివరికి రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడికి రావద్దు భాయ్ అంటే నేను అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఒక మంచి వ్యక్తిని ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. అయితే మరో విషయం ఏంటంటే పగ ప్రతీకారాలని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ అభివృద్ధి గురించి మనము ప్రయత్నం చేద్దాం. కుల మతాలకు అతీతంగా ఏదైనా సమస్య ఉన్నా మీరు కూడా కర్నూలు నుండి నా వరకు చేరవేయండి. నా వంతు బాధ్యతగా టీజీ భరత్ గారికి నేను ఆ విషయాన్ని చేరవేస్తాను. అదేవిధంగా త్వరలో ఆయన మినిస్టర్ కూడా కానున్నారు. కాబట్టి ఇన్షా అల్లా మన కర్నూలు పట్టణాన్ని, మన కర్నూలు నియోజకవర్గాన్ని కుల మతాలకు అతీతంగా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదన ఇవన్నీ గెలుపునిచ్చెనకు ఉండే మెట్లు. కాబట్టి టీజీ భరత్ గారు కర్నూలు నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినందుకు మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ముస్లింలు కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించారో, ఎవరైతే హిందూ, ముస్లిం, క్రైస్తవులు కులమతాలకు అతీతంగా ఎవరైతే ఆయన్ని గెలిపించడానికి అహర్నిశలు ప్రయత్నం చేశారో వారందరికీ కూడా ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక నుండి ప్రతీకారాలని పక్కన పెట్టేసి అభివృద్ధిపై దృష్టిని సారిద్దాం. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.